రాజ్ న్యూస్ కథనం కేటుగాలలో వణుకు పుట్టింది. అధికారులను అప్రమత్తం చేసింది. అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపింది. రాజ్ న్యూస్ ప్రసారాలకు హైడ్రా అధికారులు స్పందించారు. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపల్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దేవరయాంజల్లోని కోమటికుంటలో అక్రమ కట్టడాలను తొలగించింది హైడ్రా. అక్రమాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని భూ బకాసురులు రెచ్చిపోయారు. దేవరయాంజల్ కోమటికుంట చెరువు అక్రమార్కులకు అడ్డాగా మారింది. రాజకీయ పలుకుబడితో కొందరు ప్రకృతి రిసార్ట్, ప్రకృతి ఫంక్షన్ హాల్ను నిర్మించేశారు. 100 కోట్ల రూపాయల భూమిని స్కెచ్ వేయగా అధికారులు మామూళ్ల మత్తులో ఉండిపోయారు. ప్రకృతి నిర్మాణాలపై రాజ్ న్యూస్ బృందం ఆరా తీయడంతో డొంకంతా కదిలింది. అంతా అక్రమ నిర్మాణమని తేలిపోయింది. జనవరి 30వ తేదీన వరుస కథనాలు ప్రసారం చేసింది రాజ్ న్యూస్. ప్రకృతి రిసార్ట్స్ పాపాలను వెలుగులోకి తీసుకొచ్చింది. రాజ్ న్యూస్ కథనాలతో అటు అధికారుల్లో ఇటు యాజమాన్యంలో చలనం వచ్చేలా చేసింది. ప్రకృతి రిసార్ట్ భూ మాయాజాలంపై రాజ్ న్యూస్కు సమాచారం వచ్చింది. దీంతో మా నిఘా టీం క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. నిజ నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వ పరిధిలోని కోమటికుంట చెరువును కబ్జా చేసి ప్రకృతి రిసార్ట్స్తో పాటు దాని పక్కన ఫంక్షన్ హాల్ను ఎఫ్టీఏలో నిర్మించిన మాట వాస్తవమేనని స్థానిక అధికారులు ధృవీకరించారు. అయితే చట్టాల్లోని లొసుగులను చుట్టంగా మార్చుకున్నారు కేటుగాళ్లు. ప్రకృతి రిసార్ట్స్ యాజమాన్యం హైకోర్టు ద్వారా నెల రోజులు టైం తీసుకుంది. ప్రజా గొంతుగా రాజ్ న్యూస్ కథనాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశాయి. గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దు భూములపై కబ్జా రాయిల కళ్ళు పడుతున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు ఖర్చీఫేస్తున్నారు. ఇష్టారాజ్యంగా భూములను దోచేస్తున్నారు. చెరువులు కనిపిస్తే చాలు అటు ఇటు భూమిని కొట్టేస్తూ రియల్టర్ల అవతారం ఎత్తుతున్నారు. హైదరాబాద్ శివారు భూమిలో ఎఫ్టీఎల్ స్థలంలోనే భవనాలు నిర్మిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. రిసార్ట్, ఫంక్షన్ హాల్స్ నిర్మించి కోట్ల రూపాయల స్థలం ఆంఫర్ట్ చేయాలని చూస్తుంటే ఆఫీసర్లు తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేశామంటూ తప్పించుకుంటున్నారు. అక్రమార్కులపై రాజ్ న్యూస్ నిఘా నేత్రం పెట్టింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఎంతకైనా వెళ్లేందుకు మా బృందం రెడీగా ఉంది.